మాస్టర్స్ అందరూ కూడా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేస్తూ వెల్కమ్ చెప్దాము. శ్యామల మేడం గారు చాలా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అన్నమాట. రేపు గెస్ట్ గా రావాల్సిన వారు మేడం గారు మన క్లాస్ కు డే 1 కదా, గెస్ట్ గా ఇన్వైట్ చేశామన్నమాట. చాలా అంటే చాలా గ్రేట్ మాస్టరు. అందువల్ల ప్రతి ఒక్కరు మీరు కొత్తగా వచ్చింటారు లేదా పాత వాళ్ళు ఉంటారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇందులో ఇప్పుడు మెడిటేషన్ ఇన్ని రోజులు సాధన చేస్తూ ఉంటాము. ఈ సాధనలో మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నా, ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాము. అందులో డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా అడిగి ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. క్వశ్చన్ ఆన్సర్స్ ఏమన్నా మీకు ఉంటే, ఒక మెడిటేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, అందులో ఏమన్నా ఉన్నా, లేదు పుస్తక స్వాధ్యాయంలో కానీ అలా లేదు మేడంతో మాట్లాడాలనుకున్న చక్కగా అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు అనమాట. శ్యామల మేడం గారు క్రియాయోగం మేడం కూడా రాయడం జరిగింది అనమాట. తను మహావతార్ బాబాజీతో బాగా కనెక్ట్ అయి ఉన్నారు. చక్కగా ఎస్ 20 నిమిషాలు మీరు ఏమైనా అడగండి, తర్వాత మీరు మీ అనుభవాలు పంచుకోండమ్మా. నేను నిష్క్రమిస్తాను తర్వాత. ఓకేమ్మా, మాట్లాడండి. నమస్కారం మేడం గారు, నా పేరు సుభాషిణి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఇప్పుడు ధ్యానంలో కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోమంటారు కదా, ఎందుకని అంటారు? దానికి కొంచెం రీజన్ చెప్పండి. మొన్ననే ఒక వీడియో చూసా, పత్రికారి సందేశాలు అనే దాంట్లోను. మీరు పత్రికారి వీడియోస్ అన్ని చూడండి. అప్పుడు ఒకప్పుడు నేను 95 వచ్చినప్పుడు ఇలా చెప్పేవాళ్ళు అనమాట. అంటే మామూలుగా మనం అనుభూతి కూడా పొందుతాము. ఎప్పుడైతే మనము ఆ కాళ్ళు అలా వదిలేస్తే ఎనర్జీ వస్తుంది కదా, కొద్ది భాగం భూమాతకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మన అర్థింగ్ అంటారు చూడండి, అప్పుడు ఆ కాలంలో ఫ్రిడ్జ్కి అర్థింగ్ ఇచ్చేవాళ్ళు. అలా వెళ్ళిపోతుందని, క్రాస్ చేసుకుంటే అక్కడే సర్క్యులేట్ అవుతుందని, ఈ వేళ్ళు కూడా ఇలా పెట్టుకుంటే సర్క్యులేట్ అవుతుందని ఆ విధంగా చెప్పేవారు అనమాట. సో అది నిజమే, మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. చేతులు విడిచి చూసి తర్వాత కాళ్ళు అలా పెట్టేసి చూస్తే మన ఎనర్జీ పోయినట్టుగా మనకు అనుభూతి కలుగుతుంది. అనుభవమే జ్ఞానం కదా. సో కాబట్టి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అదన్నమాట. థ్యాంక్ యూ. అది మంచినీళ్ళు కూడా తాగమంటారు కదా మేడం, అవి దేనికోసం అంటారు? ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర 2 లీటర్ల నీళ్లు పెట్టుకున్నాం అనుకోండి ధ్యానం చేసేటప్పుడు, మన చుట్టుపక్కల కూడా ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది అనమాట, విస్తరిస్తుంది. ఎందుకంటే దీని మీద మహర్షి యోగి అనే మీరు వినే ఉంటారు. ఆయన అమెరికాకి వెళ్ళారు, అక్కడే ఆయన ఉన్నారు, వెళ్ళిపోయారు కూడా. అయితే ఆయన ఒక పరిశోధన చేయించాడు అనమాట. ఏం పరిశోధన అంటే, ఒక 1000 మందిని ధ్యానంలో కూర్చోబెట్టి రోజు ఒక నెల రోజులు చేయించాడు. చేయించిన తర్వాత అక్కడ క్రైమ్ రేట్ తగ్గిపోయిందట. అంటే మన యొక్క ఎనర్జీ విస్తరిస్తుంది, మనం చేసినందువల్ల అది విస్తరించి అందరికి కూడా అది సరఫరా అవుతుంది. కాబట్టి సో అలానే మనం నీళ్లు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మెడిటేషన్ వల్ల ఒక చైనీస్ అతను దాని మీద పరిశోధన చేశాడు. మెడిటేషన్ చేసినప్పుడు ఆ నీళ్ళ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మెడిటేషన్ చేయకుండా ఏదైనా తిట్టినప్పుడు అది ఎలా ఉంటుందని ఆయన ఫోటోగ్రఫీ తీసి పెట్టాడు అనమాట. ఫోటోగ్రఫీ మీకు కావాలంటే పంపిస్తాం మేడం, అందరికి పంచుతుంది. ఆ ఫోటోగ్రఫీలో మనము కెరిటోస్కోప్ అని ఒకటి పిల్లలప్పుడు మేము తయారు చేసేవాళ్ళం, గాజు ముక్కలు వేసేసి ఒక ట్యూబ్ లో ఇలా ఇలా తిప్పితే డిజైన్లు వచ్చేవి అనమాట. డిజైన్స్ 9th క్లాస్ లో చేసాం మ్యామ్. చాలా డిజైన్స్ వస్తా ఉంటాయి, పెంకులు వేస్తారు, అద్భుతంగా వస్తాయి. అలానే నీళ్ళల్లో కూడా రకరకాల డిజైన్లు అద్భుతంగా వస్తాయి అన్నమాట. సో అందువల్ల మనం మెడిటేషన్ చేసినప్పుడు గంగమ్మ మనలో 70% ఉంది కదా, మంచి ఆకారంలో అవి ఫామ్ అయినప్పుడు హార్మోని ఫామ్ అవుతుంది అనమాట. అదే తీస్తే జిగ్జాగ్గా వచ్చేసి ఆ సెల్స్ లో నార్మాలిటీ తప్పిపోతుంది. అది అందుకని ఆ నీళ్లు తాగమంటారు, మిగతా వాళ్ళు కూడా ఇవ్వండి అంటారు. అప్పుడు వాళ్ళకు కూడా రోగాలు నెమ్మదిగా చేయని వాళ్ళకు కూడా బాగైపోతాయని అదొక అనుభవ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు చెప్పారు. చాలా బాగా వివరించారు, నాకు డౌట్స్ క్లియర్ చేశారు. అడిగినందుకు థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అడిగితే గానీ
ఇతరులకు కూడా ఆ అంటే డౌట్ ఉంటుంది కదా. నా ద్వారా ఇంకా చాలా మందికి కూడా క్లియర్ అవుతుంది కదా. అవును అవును, అందుకే అడగమంటాను. మీ ద్వారా ఎంతమందికో క్లియర్ అవ్వచ్చు, ఇది చూసే వాళ్ళకు క్లియర్ అవ్వచ్చు. అది థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. నమస్తే అండి. ఎవరండి? నమస్తే అండి, రేవతి అండి. నమస్కారం అండి, రేవతి గారు చెప్పండి మా. ఫస్ట్ టైం అండి, ఇప్పటిదాకా ఎప్పుడు మెడిటేషన్ క్లాస్ లో జాయిన్ అవ్వలేదు. అసలు నాకు తెలియదు అసలు మెడిటేషన్ గురించి కూడా. ఒక 3-4 క్లాసెస్ అయ్యాయేమో అంతే నేను జాయిన్ అయ్యి కూడా. కొంచెం దాని Very గురించి తెలియదండి. ఇంకోటి వీళ్ళందరూ పిరమిడ్ కింద, ఆ పిరమిడ్స్ అంటే మనకి ఎక్కడ దొరుకుతాయండి అవి పిరమిడ్ అవి? నాకు అసలు. మీరు ఏ ఊర్లో ఉన్నారు? ఏ ఊర్లో ఉన్నారు? మేము హైదరాబాద్ అండి. మీరు ఏ ఊరు? హైదరాబాద్ లో చాలా దొరుకుతాయి. హైదరాబాద్ లో మన ఇప్పుడు పిఎంసి వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ వీడియోలు వస్తుంటాయి. వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ దొరుకుతాయి అవన్నీ వివరాలు చెప్తారు. కట్టాల దగ్గర కదండి, అక్కడ కూడా అమ్ముతుంటారు. సో పిరమిడ్ మహిమ గురించి కూడా మీరు అందులో తెలుసుకోవచ్చు. పత్రి గారు చాలా బాగా వివరించారు. అంటే ఈ మెడిటేషన్ గురించి కూడా కొంచెం ఏమైనా చెప్పండి, మాకు ఐడియా లేదు అసలు. అదే రేపు 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 మీరు అన్ని క్వశ్చన్స్ వేయండి, ఎందుకు మెడిటేషన్ చేయాలి అనే దాని మీద అక్కడ నేను మీకు అన్ని విషయాలు చెప్తాను ఏమండి. తర్వాత నేను సబ్జెక్ట్ ఏం పెట్టానంటే, రేపు సబ్జెక్ట్ ఏం పెట్టమన్నానంటే ధ్యానం ద్వారా అన్ని రోగాలు నయం అవుతాయని చెప్పి. ఏమండి, మరి అది ఎలా అవుతుంది అవన్నీ అది అనుభవపూర్వకంగా తెలిసిన జ్ఞానాన్ని మీకు అందజేస్తాను. మీరు కూడా అది అనుభూతి చెందాలని నేను మెడిటేషన్ చెప్తాను. స్టార్టింగ్ నుంచి నేను మెడిటేషన్ లో కూర్చోబెట్టేస్తాను. మీకు కొన్ని డౌట్స్ అడిగిన తర్వాత దాన్ని అనుభూతి పొందదు. అంటే ఈ యొక్క ధ్యానంలోకి రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినా పుణ్యం చేస్తున్నారు, లేట్ అయినా పర్వాలేదు. 3-4 క్లాసెస్ అటెండ్ అయినట్టు. అదే ఇప్పుడు వచ్చారు కదా, ఇంక వదిలిపెట్టద్దండి. అర్థమైందా? వదిలిపెట్టద్దు. ఏమైనా కానీ నేను ధ్యానం చేస్తాను, ఎందుకు చేయాలనేది రేపు మనం చక్కగా అవగాహన చేసుకున్నాం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సుజిత గారు అన్మ్యూట్ చేసుకున్నాం. సుజిత. నమస్తే మేడం గారు. ఉందండి. నమస్తే అండి, నమస్కారం అండి. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా సుజాత, చెప్పమ్మా. వీడియో పెడతారమ్మా, ఏమనుకోకపోతే. మీకు ధన్యవాదాలు మేడం. మీకు ధన్యవాదాలండి. ఓకే మేడం. వీడియో పెట్టగలరా మీరు? వీడియో పెడతాను మేడం. చీకటిగా ఉందండి రూమ్. అవునా? రూమ్ లైట్ వేసుకోవాలి, లైట్ వేసుకోండి. లైట్ లేదా? కరెంట్ పోయిందా? లేదు మేడం, ఉందండి. వేసుకోండి, అందరూ ఒకరినొకరు చూసుకుందాం, పరిచయం చేసుకుందాం. చెప్పమ్మా సుజాత, ఎక్కడ, ఏ ఊరమ్మా? మాది ఈస్ట్ గోదావరి అండి మేడం గారు. ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి కోనసీమ. ఓకే, చెప్పండి, అడగండి అమ్మా. ఇప్పుడే ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యి రావడం మేడం, అందుకని కొంచెం ఎలా ఉండి మీకు వీడియో ఆన్ చేయలేదు. మీ అంత సీనియర్ పిరమిడ్ తో మాట్లాడడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం. పిరమిడ్ తో కాదు, పిరమిడ్ మాస్టర్ తో. పిరమిడ్ మాస్టర్ తో. మీ పిరమిడ్ అనగానే నాకు ఒక కొంచెం ఎలాంటి పిరమిడ్, నాతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై అవుతుందని అడుగుతున్నాను మేడం. అంటే పిరమిడ్ అనేది ఎలాంటి పిరమిడ్ లో ధ్యానం చేయాలి? పిరమిడ్ లో రకాలు ఉన్నాయా మేడం? ఇప్పుడు మనకు అవసరాన్ని బట్టి పిరమిడ్లు తయారు చేశారన్నమాట. సారు ప్రకారంగా మరి ఈజిప్ట్ లో పెద్ద పిరమిడ్లు ఉన్నాయి, చాలా ప్రపంచమంతా ఉన్నాయి. అవన్నిటికీ వెళ్ళి కూర్చోలేం కదా, అందుకని కడతాల్లో, తర్వాత బెంగళూరులో చాలా పెద్ద పిరమిడ్లు కట్టించారు. మొట్టమొదట కర్నూలు కట్టించారు, కానీ అందరూ వెళ్ళలేరు కదా, అందుకని టోపీ లాగా తయారు చేశారు అన్నమాట. ఇలా పైన పెట్టుకొని చేయడానికి. కొంతమందికి కళ్ళకు బాధలుంటే కళ్ళ పిరమిడ్ చేశారు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు మోకాలు పిరమిడ్ చేశారు. అలా రకరకాలుగా పొట్ట నొప్పి ఉంటే, గుండె నొప్పి ఉంటే అలా పెట్టుకొని చేసుకునే అనుకూలంగా మరి ఎలాస్టిక్ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారు. చిన్న ఇంత పిరమిడ్ నుంచి ఇంత చిన్న పిరమిడ్, అర్థమైందా, పెద్ద పిరమిడ్ వరకు ఉన్నాయి. అలా
ఇప్పుడు మనకు కావాలంటే తల మీద పెట్టుకుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది దాని ద్వారా సులభంగా. అది ఐస్ పెట్స్ అవన్నీ స్పెక్టికల్స్ ఇవన్నీ తయారు చేశారు, అంతా సార్ దగ్గర నుంచి వచ్చాయి మేడం. ఇవంతా పిరమిడ్ శక్తి అనేది అయితే ఇది అన్ని ఎప్పుడో పిరమిడ్లలో పురాణ కాలం నుండి ఉంది. పురాణ కాలం నుండి ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని లోకాలు కూడా ఉన్నాయట. కానీ సార్ దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని కట్టించడం వల్ల ఎక్కువ శక్తి వస్తుంది, దాని ద్వారా భూమాతకు ఈ విశ్వానికి కూడా ఎంతో శక్తి దొరుకుతుందని. అందులో పెద్ద పెద్ద పిరమిడ్లో ఎక్కువ మంది కూర్చోవచ్చు, ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ మంది కూర్చుంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. గ్రూప్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్. సామూహిక ధ్యానం ఎక్కువ చేస్తే అందరి ఎనర్జీ ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా, ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అందరికీ అక్కడ మేలు జరుగుతుందని సార్ పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టించి అక్కడ 10 రోజులు యజ్ఞాలు చేస్తారు అనమాట, ధ్యాన యజ్ఞాలు. ఇప్పుడు డిసెంబర్లో కడతాల్లో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మేలో బుద్ధ పౌర్ణమి రోజు పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల కట్టారు కాబట్టి 3 రోజులు ఒకరు 3 రోజులు అలా పెట్టుకుంటున్నారు చాలా మంది. ఏ పండుగలకో లేకపోతే సంక్రాంతి అని కొట్టాల అంటారు, అక్కడ చాలా బాగా చేస్తారు. అలా సార్ అందరికి పర్మిషన్ ఇచ్చారు. అదేండి వైజాగ్ లో కూడా ఉంటుంది ఇంటి దగ్గర మ్యామ్, ఇంటి దగ్గర మనం పిరమిడ్ కట్టలేని వాళ్ళు, మనకి ఇంటి దగ్గర పిరమిడ్ పెద్ద పిరమిడ్ లేని వాళ్ళు చిన్న చిన్న రూపంలో పెట్టుకోవచ్చు. హ్యాంగింగ్స్ రకరకాలు వచ్చాయి కదా మేడం, స్టూల్ గా కూర్చునేటట్టు. మన మాస్టర్ వాళ్ళ మెసేజ్ రూఫ్ టాప్ పిరమిడ్ అని మన మిద్ది మీద కట్టుకోవచ్చు. అదేందమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇనప పిరమిడ్లు తయారు చేస్తున్నారు. ఇనప పిరమిడ్లు ఒక 80,000 40,000 అట్లా ఖర్చు పెట్టుకున్నామంటే ఇటుకలతో కట్టకుండానే వాళ్ళు తయారు చేసి వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు. అలా కూడా రకరకాలుగా తయారవుతున్నాయి. అదే మేడం, దాంట్లో ఉన్న ఎనర్జీ సార్ చెప్పిన ప్రకారం ఒకటే తీయరేమో మేడం అవంతా? మొత్తం ఇన్ని రకాల పిరమిడ్స్ అన్నిట్లో కూడా ఒకటే ఎనర్జీయా మేడం అవంతా? ఎనర్జీ విశ్వశక్తి కదమ్మా, ఒకటే కదా శక్తి, ఒకటే ఉండేది. అదేదా 2-3 రకాల శక్తులు లేవు అంటే ట్రాన్స్ఫర్ అయితే ఒక శక్తి ఇంకొక శక్తిగా మారుతుంది. అదేదా ఇప్పుడు శబ్ద తరంగాలు శక్తి వేరు, ఎలక్ట్రిసిటీది వేరు, అవునా? ఆ విధంగా రకరకాలుగా ఎనర్జీ పేర్లు అనమాట. కానీ శక్తి పరమాత్మ శక్తి ఒకటే, విశ్వశక్తి అంటారు దాన్ని. మన నుంచి పిరమిడ్ నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయి మన నుంచి వేరొకళ్ళకి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా మేడం. మనం ఎక్కువగా అధికంగా ధ్యానం నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఆ యొక్క పిరమిడ్ నుంచి ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చే శక్తి మనలో ప్రవేశిస్తుంది. అర్థమైందా? అప్పుడు అది విస్తరిస్తుంది మన ద్వారా, ఎనర్జీ బయటికి వెళ్తుంది. కానీ మీరు ఇంకొకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనది మనమే తీసుకోవాలి. వాళ్ళకి ఎలా తీసుకోవాలని నేర్పించాలి, ధ్యానం నేర్పించాలి. కానీ నేను శక్తి ఇస్తాను మీకు బాగు చేస్తానని ఆ పనులు చేయకూడదు. అర్థమైందా? ఎప్పుడు ఇస్తావా? ఇవ్వలేవు కదా, అవునా? ఎప్పుడు ఉంటావా వాళ్ళ దగ్గర? ఏదో ఎమర్జెన్సీకి ఇవ్వచ్చు, కానీ అత్యవసర పరిస్థితుల్లో మన పిల్లలకు మన సంసారంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే పర్వాలేదు. కానీ వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు నువ్వే ఇస్తుంటే? అవునా? అవునా కదా? ఒక నలుగురిని పట్టుకొని మీరు ఉద్యోగాలు చేయొద్దండి, నేను మీకు కావాల్సినంత ఇస్తానంటే వాళ్ళు ఏమవుతారు? సోంబేర్లు అవుతారు. నాకెవడో చేస్తున్నాడు, నాకెందుకు, హాయిగా దొరుకుతుంది కదా అని. అవునా? ఇప్పుడు గవర్నమెంట్ అలానే చేస్తున్నదా? వీళ్ళకి 5,000 వాళ్ళకి 10,000 అని ఇస్తుంది. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? పనులకు పోతున్నారా? అదే విధంగానే కరెంట్ లేదు కొన్ని చోట్ల, కరెంట్కి డబ్బులు కట్టిన అవసరం లేదు. అంటే వాళ్ళు సంపాదించిన అవసరం లేదు, హాయిగా కూర్చొని తినొచ్చు. అప్పుడు ఉద్యోగాలు ఎవరు చేస్తారు? చేసేవాళ్ళేమో వాళ్ళకి ట్యాక్సులు వేస్తారు, వాళ్ళు పాపం కట్టుకుంటారు. వాళ్ళు కూడా కూర్చుంటే ఇట్లా ఏమవుతుంది దేశం, చెప్పమ్మా? కాబట్టి పత్రి సార్ ఎప్పుడు ఏం రికమెండ్ చేశారంటే ఉద్ధరేద్ ఆత్మానాత్మానం అప్పో దీపో భవ. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఇంట్లో వెలుగు కావాలంటే వాళ్ళ దీపం వాళ్ళు వెలిగించుకోవాలి. ఆత్మ వెలుగు, అర్థమైందా? ఆ వెలుగును వెలిగించాలంటే ధ్యానమే చేయాలి. ఓకే మేడం, అల్టిమేట్ గా ధ్యానమే మనకి కంపల్సరీగా చేయవలసింది. దాన్ని పిరమిడ్ మీద చేస్తే ఇంకా శక్తి పెరుగుతుందని. పిరమిడ్ కాదు, పిరమిడ్ మీద కాదు, దాని కింద, పిరమిడ్
పిరమిడ్ మీద లోపల కాదు, మేడం. లోపల. సారీ. ఇట్స్ సారీ ఓకే, మేడం. పర్వాలేదు. పొరపాట్లు అయితే సరిదిద్దితే తప్పుగా భావించద్దండి, నేను ఈ ఎందుకంటే పిరమిడ్ అలా మాట్లాడదు కాబట్టి. మేడం నాకు ధ్యానం గురించి కొంతవరకు తెలిసింది, ఇంకా తెలుసుకుంటూ వెళ్తున్నాను. నాకు పిరమిడ్ గురించిన జ్ఞానం కావాలని కోరుకుంటున్నాను మేడం. దీని అదే గురించి టాపిక్ ఇంకా పత్రి సార్ ఏమంటారంటే స్వాధ్యాయము అని పెట్టారు. స్వాధ్యాయం అంటే ఏంటి? సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. సజ్జన సాంగత్యంలో అందరి అనుభవాలు వింటే ఓహో ఇవన్నీ ఉన్నాయా అని తెలుస్తుంది. అదే ఇప్పుడు నేను సెషన్స్ కండక్ట్ చేస్తా, థర్డ్ యాక్టివేషన్ అని, రోగాలతో మాట్లాడడము, ఎందుకు నీకు రోగం వచ్చింది, గత జన్మలో ఆ రూట్ కాస్ ఏంటి, దాని మీద మిమ్మల్ని పంపడం చూసుకోవడానికి, అన్నిటితో మాట్లాడించడం, మూడో నేత్రంతో చూడడానికి, హాస్టల్ ట్రావెల్ చేయడానికి, కైలాసం, ఇవన్నీ కండక్ట్ చేస్తాను. నా వీడియోస్ చూడండి, నా పేరు రాసి, మీరు ఓకే అనుభూతి మేడం. చెందుతారు. థర్డ్ ఐ యాక్టివేషన్ కానీ, హాస్టల్ ట్రావెల్ కానీ, పాస్ట్ లైఫ్ కానీ, అవన్నీ కూడా ఉన్నాయి, చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా? అవి ఎంత ఒక్కొక్క ప్రాక్టీస్ ఇన్ని డేస్ అని చేయాలా మేడం? ఆస్ట్రో ట్రావెల్ అని అవి మనం ప్రాక్టీస్ చేయాలా మేడం? అవి అవేవి చేయనవసరం లేదు, ధ్యానం చేస్తే హాస్టల్ ట్రావెల్ అదంతా కదే శ్వాస మీద మేడం. ధ్యాస అంతే. ఇది ఎందుకు చేయిస్తున్నానంటే తెలియడానికి, అంతే, ఒక అనుభవ జ్ఞానం ఓకే పొందాలందరని చేయిస్తున్నాను. అంటే రోజు అదే పనిగా అదేది ఏం అంతేందమ్మా. ఓకే మేడం. పుణ్యంతో ఏదైనా కూడా మనకు లభిస్తుంది. మన శ్రద్ధ, భక్తి, అంటే నాకు విశ్వాసం. 1 వీక్ నుంచి కూడా పిరమిడ్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది మేడం. అదేమ్మా, నువ్వు పుస్తకాలు చదవాలి. పిరమిడ్ శక్తి నెట్, గురించి. ఇప్పుడు నెట్ ఉంది కదా, పిరమిడ్ అంటే ఏమిటని రాస్తూనే ఇంటర్నెట్ లో వచ్చేస్తుంది కదా, చదవాలి. మేడం గారు పిరమిడ్ శక్తి పెట్టారు, మేడం గారిని అడిగాను, లలిత మేడం గారిని అడిగితే నాకు పీడిఎఫ్ పెట్టారండి. ఇలా చూసావా? పిరమిడ్ శక్తి గురించి అడిగాను అదే మేడం. ఆ ఎందుకో విశ్వశక్తిని అది లాక్కుని ఒక యాంగిల్లో కడతారనమాట. ఈ యాంగిల్ అంటారు దీన్ని, ఒక కోణంలో కడితే అది ఆ శక్తిని తీసుకుని వచ్చే శక్తి దానికి ఉందన్నమాట. సో అది అంటే విస్తరిస్తుంది ఇలా కట్టడం వల్ల. అంటే ఇది పైన ఇలా ఉంటుంది కదా, ఇదంతా విస్తరిస్తుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకంతా అలా. అక్కడే కాన్సన్ట్రేషన్ అవుతుంది మేడం ఎక్కువగా శక్తి. ఈ 4 వైపుల మేడం పై కోణం ద్వారా మేడం మనకి ఎక్కువగా ఎనర్జీ డ్రాప్ అయ్యేది. డ్రాప్ అవదు, ప్రసరిస్తుంది. డ్రాప్ అంటే అర్థం ఏంటంటే కిందికి పడ్డం, అలా కాకుండా అది కిందికి వస్తుందని చెప్పాలన్నమాట. ఓకేమ్మా? డ్రాప్ అన్నా పర్వాలేదు అనుకో, కానీ అంత కరెక్ట్ గా ఉండదేమో అని నేను చెప్తున్నాను. ప్రసరిస్తుంది, మెల్లగా ఓకే మేడం. వస్తుంది, వచ్చింది మనలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ కింద కూర్చున్న వాళ్ళకంతా, దాని కింద కూర్చున్న వాళ్ళందరికీ అది మనకి పెద్ద అందుతుంది. పిరమిడ్స్ అందుబాటులో లేకపోతే మామూలు మనం క్యాప్ అయినా ఏ పిరమిడ్ అయినా మనం 3 hours కంటిన్యూస్ గా చేసుకోవచ్చు కదా మేడం గారు 3 hours మెడిటేషన్. కాకపోతే ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు నాన్న, 24 గంటలు కూడా కూర్చోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే పిరమిడ్ చేయడానికి కూడా యూట్యూబ్ లో చాలా ఉన్నాయి, ఈజీగా పేపర్ తో చేసుకొని కూడా తలకాయ మీద పెట్టుకోవచ్చు. అంతేందా, ఏ మెటీరియల్ అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు నేర్పిస్తున్నారు. కట్టాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. చాలా మంది యోగులు ఉన్నారు, వాళ్ళంతా కూడా అందరికీ నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నారమ్మా. సరేనమ్మా? ఇంకెవరో అడగాలంట, మనం ఇంకా వేరే ఇతరులకు ఛాన్స్ చాలా వరకు చాలా ఎక్కువగానే చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా పేషెన్స్ గా చెప్పారు మేడం నా క్వశ్చన్స్ కి. లేకపోతే ఎలా చెప్పు, పేషెన్స్ ఉండాలి కదా, అదే కదా అది నేర్చుకోవడానికే ధ్యానం చాలా చేయాలి. డీప్ గా అడిగాను కదా మేడం, థ్యాంక్ యూ. చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సతీష్ గారు, నారాయణ సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం దీని పీడిఎఫ్ ఏమైనా ఉంటుందండి? మెడిటేషన్ ఏమన్నారమ్మా? రేవతి అండి, ఇందాక మాట్లాడాను నేను. నమస్తే అండి. ఇది మెడిటేషన్ గుడ్ మార్నింగ్ మాస్టర్. పీడిఎఫ్ ఏమైనా ఉంటుందండి? దేనికండి? ఈ మెడిటేషన్ గురించి కానీ పీడిఎఫ్, ఇది పిరమిడ్ గురించి వాటి గురించి పీడిఎఫ్ ఏమైనా ఉంటుందా? ఏమైనా బుక్ లాంటి? కాదమ్మా, మీరు ఊరికే రాసేస్తే తెలుగులో అన్ని వచ్చేస్తాయి, యూట్యూబ్ లో గూగుల్లో రాసిన వచ్చేస్తాయి. బోర్డ్ అన్ని ఉన్నాయి. రేపటి నుంచి మళ్ళీ మన క్లాస్ మొదలవుతుంది కదా, కొత్త సెషన్ 1వ తారీఖు నుంచి. మనము
ఇది గ్రూప్ లో షేర్ చేస్తాం అనమాట. గురించి పీడిఎఫ్ పంపిస్తాను, పిరమిడ్ గురించి పంపిస్తాను. డే వన్ ఓకే మేడం. ఏంటి అంటే మళ్ళా మొత్తం అన్ని కూడా పంపించడం జరుగుతుంది గ్రూప్ లో. అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యాను కదా మేడం, అంతే ఏం తెలియదు నాకు, దాని గురించి తెలుసుకుందామని ఎండింగ్ లో జాయిన్ అయ్యారు. తప్పులేదు, అడిగితే రేపు తప్పులేదు. 1వ తారీఖు నుంచి మళ్ళా కొత్త సెషన్ లాగా మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి పొద్దున్నే 5 గంటలకు కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది చూడండి. అందులో ఓకే. కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా మనం ధ్యానం గురించి తెలుసుకుంటాము. తిరిగి రేపు రాత్రి సెషన్ లో కూడా మేడం గారి ద్వారా మీకు ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, అలాగే ధ్యానం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయి, పిరమిడ్ ఇవన్నీ కూడా మేడం గారి ద్వారా రేపు తెలుసుకుంటాం అన్నమాట. అట్లే నేను క్లాస్ లో కూడా మీకు పీడిఎఫ్లు పంపిస్తాను. ఓకే. అంటే ఎప్పుడంటే 11 o'clock 11 to 12 దానిలోనండి మేడం గారు అది? రాత్రి సెషన్ సేమ్ టైమింగ్. ఓకే మేడం, రాత్రి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మ నమస్కారం. శ్యామలమ్మ గారు. నమస్తే నమస్తే చెప్పండి. మేడం నేను ఒక 7 months నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఒక 4 months బ్యాక్ నాకు గట్టి ధైర్యం అనేది ఉండేది. నేను ఎక్కువ మాట్లాడేది, ఎక్కువ విసిగించుకునేది, ఎక్కువ కోప్పడేది. మళ్ళీ ఒక 4 months నుంచి కంటిన్యూ చేస్తే నాకు తగ్గిపోయింది ఆ ఓవర్ థింకింగ్ కానీ, మళ్ళీ తర్వాత పేషెన్సీగా మాట్లాడడం కానీ అంతా తగ్గిపోయింది మేడం. మళ్ళీ ఈ మధ్య కొత్తగా పేషెన్స్ అనేది ఉండకపోవడం కానీ, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ అవ్వడం అట్లా అవుతుంది మేడం. ఎంత కంట్రోల్ చేసినా కూడా కావట్లేదు. కంట్రోల్ చేయని అవసరం లేదు, ధ్యానం చేయండి, ధ్యానం అది చూసుకుంటుంది. అంతేనా? ధ్యానం చేస్తున్నాను. ఎక్కువ సమయం చేయండి. ఇప్పుడు అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది స్థితిగతులు, ఎందుకంటే పరిసరాలను బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, మనుషుల్ని బట్టి కూడా మన యొక్క స్థితిగతి మారుతూ ఉంటుంది. ధ్యానం వల్ల అవి పూర్తిగా నెమ్మదిగా వాటికి అవసరం లేనటువంటి తొలగిపోతుంటాయి అన్నమాట. కాబట్టి మీరేమీ చింత చేయని అవసరం లేదు, కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి ధ్యానం మీద. ఎందుకంటే ఓపిక అనేది కూడా ఎందుకు తక్కువ అవుతుంది అంటే పరిసరమే కదా. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకు తగిన వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కోసారి వాళ్ళు చేసేదాన్ని బట్టి కోపం రావడము, ఓపిక లేకపోవడం, ఇవన్నీ పనులు ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాలు. సో వాటిలో కూడా మార్పు రావాలంటే ధ్యానం శరణం వచ్చామి, ఇంకే మార్గం లేదు. మీరు వాటిని అంచాలని ప్రయత్నం చేయొద్దండి, ఆటోమేటిక్గా ధ్యానం వల్ల తగ్గిపోతుంది. అంటే డైవర్ట్ చేయండి, మనసు డైవర్ట్ చేయాలి, అర్థమైందా? ఇక్కడ ఉన్నదాన్ని ఇంకో చోటికి తిప్పాలంటే ఏదో విషయం, మంచి విషయం మీద మనసును లాగా కేంద్రీకరించాలి. లేదు పాటలు వినాలి, లేదు సత్సంగం వినాలి, అర్థమైందా? దాని ద్వారా అన్ని మార్పులు జరుగుతాయి. సజ్జన సాంగత్యంలో, సత్సంగంలో యోగులు చెప్పింది, ఒక 1 week బ్యాక్ ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల నాకు గిడ్డినెస్ రావడం కూడా జరిగింది మేడం. ఎనర్జీ లాస్ అయినట్టు అయిపోయి. ఎందుకంటే ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నాను, ఫస్ట్ మీరు కూర్చుని దానిలో నేను ఎందుకు చేస్తున్నాను, దానికి కారణం వెతకాలి కదా. రూట్ కాజ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఉంటాయి కదా సమస్యలు. మరి నేను చేసినందువల్ల లాభం ఉందా, నాకు నష్టమే జరుగుతుంది, మరి నేను అది చేయాలన్నా దాన్ని ఆలోచన, ఇది వివరణ మీరే చేసుకోవాలి. మీ పరిస్థితి మీకే తెలుసు కదా, అవునా కదా? సో ఎక్కడ పొరపక్షాలు ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్ ఉంది, దేనివల్ల నేను ఇంతగా ఆలోచన చేస్తున్నాను, మరి ఆలోచన చేసినందువల్ల అది నాకు దొరుకుతుందా, దొరకదు కదా. అలాంటప్పుడు ఎందుకు చేయాలి? ఇలా విమర్శన చేసుకున్నప్పుడు, తర్జుబా చేసుకున్నప్పుడు మీలో మార్పు వస్తుంది. మేడం అది ఇంకొక డౌట్, పిరమిడ్ తీసుకుంటే ప్లాస్టిక్ లో తీసుకోమంటారా, చెక్కతో ఇప్పుడు అన్ని మెటీరియల్ చేస్తున్నారు, ప్లాస్టిక్ చేస్తున్నారు, కాపర్ చేస్తున్నారు, ఏదైనా పర్వాలేదు, దేంతోనైనా కూడా ఈక్వల్ ఎనర్జీ అంటారు. ఇంకోటి మీరు ఊహించుకొని కూడా విశ్వమే నా పిరమిడ్ అనుకుని, లేదంటే అలా వేసుకోవాలన్నమాట మనసులో, ఇమాజినరీ పిరమిడ్ అంటారు, అది వేసుకుని కూర్చొని కూడా చేసుకోవచ్చు. అంటే అది నమ్మకం ఉండాలి, నేను వేసుకున్నాను నాకు ఎనర్జీ వస్తుందని అన్నప్పుడు మీరు తప్పకుండా దాని అనుభూతి చెందుతారు. అది థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ అండి.
ఇంకా మాస్టర్స్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇప్పుడు ఇంత క్వశ్చన్స్ అడగడము రేపు అడుగుదురు కానీ మీరు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే రోజు కాబట్టి నేను కూడా నిష్క్రమిస్తాను. అన్ని ప్రశ్నలు రాసుకోండి ఏవేవి అడగాలని రేపు. ఓకే, ముందుగానే రాసి పెట్టుకుంటే రేపు కలుద్దాం, తెలుసుకుందాం. నాకున్న జ్ఞాన పరిమితిలో ఎంతవరకు చెప్పగలను అంత చెప్తాను. ఓకేనండి, నా 95 నుంచి ఉన్నాను కాబట్టి ఎక్కువగా మీరు వీడియోస్ చూడండి. ఇప్పుడు దేవుని అనుగ్రహంలో కరోనా వచ్చిన తర్వాత ఆ దైవమే అనుగ్రహించి పిరమిడ్ మాస్టర్లు ఎన్నో ఎన్నో వీడియోస్, ఆ తర్వాత ఎందరో మహానుభావులు బయటకు వస్తున్నారు. మీకు పుస్తకాలు కూడా రకరకాల పుస్తకాలు పీడిఎఫ్లు పంపించే ఒక సైట్ ఉంది, అది మీరు షేర్ చేసుకుంటారా అమ్మ లలిత గారు? దీపిక మీకు ఇస్తుంది. దీపిక తెలుసు కదా, యుఎస్ఏ. ఆ సైట్ లోకి వెళ్తే మీకు కావాల్సిన పుస్తకం మీకు పీడిఎఫ్ పంపించేస్తారు వాళ్ళు. ఎంత మహానుభావులు ఉన్నారో చూడండి. మనం చాలా అదృష్టవంతులం కాబట్టి అన్ని క్వశ్చన్స్ రాసుకోండి. బాబాజీ ఆన్సర్స్ ఇస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బై ఎవ్రీవన్, క్వశ్చన్ ఆన్సర్ గుడ్ నైట్. తీర్చడం కోసం కూడా ఈ రోజు వచ్చినట్టున్నారు మీరు. చాలా అద్భుతం అన్నమాట. కనెక్ట్ అయ్యి. అది సో అందరూ రండి, అందరూ డౌట్స్ మీ ఫ్రెండ్స్ చెప్పండి చూడమని. వీడియోస్ కానీ పంచుకోండి, పంచితే పెరుగుతుంది, దాచుకుంటే అది స్వార్థం అయిపోతుంది. అప్పుడు మనం ఏం ఎదగలేం. ఎదగాలంటే పంచుకోవాలన్నమాట. ఓకే, ఎంత పంచితే అంత ఎదుగుతుంది. ఓకేనండి, నమస్కారం, శుభరాత్రి, శుభరాత్రి. హ్యావ్ ఎ నైస్ డ్రీమ్స్, స్వీట్ డ్రీమ్స్ ఇన్ యువర్ స్లీప్. థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీ యొక్క ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు, ఏప్రిల్ నెల మార్చి జాయిన్ అయ్యారు, 2 months నుంచి ఉన్నారు, మీరు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ 21 days మార్నింగ్ సెషన్ కానీ లేదు నైట్ సెషన్ పూర్తిగా 30 రోజులు ఉంటారండి. కొత్తగా వచ్చినారు, ఎలా ఉంది మీకు? ఏమన్నా అంటే ఏం మార్పులు వచ్చాయి, ఏం తెలుసుకున్నారు? ఈ 30 రోజుల క్లాసులు వినింటారు కదా, ఈ క్లాసులు వినడంలో మీరు ఏం తెలుసుకున్నారు? మీలో ఏం మార్పు వచ్చింది? ప్రతి ఒక్కరూ మీ యొక్క అనుభవాలు అయితే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మేము కొత్తగా వచ్చాము, మేము మెడిటేషన్ చేస్తున్నాము, ఈ నెల రోజులు చేయడం వల్ల మాకు ఈ సమస్యలు తగ్గిపోయినాయి. ఇలా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అవుతుందండి. ఖచ్చితంగా సాధన చేస్తే వాళ్ళలో ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక మార్పు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సిందిగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నానండి. అందరూ పేరు పేరున ఈరోజు క్లాసే అదనమాట. మనకు వచ్చినాము, ఉన్నాము, వెళ్ళిపోయినాము కాదు, ఏం తెలుసుకున్నారు ఇందులో? ఇంత కష్టపడి మాస్టర్స్ వచ్చి చెప్పినందుకు ఏం తెలుసుకున్నారు? మీ యొక్క అనుభవం ఏంటి? ఏం జరిగింది? ఏం మార్పు వచ్చింది? ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. ఏప్రిల్ నెలలో ఎవరు జాయిన్ కాలేదా అండి? ఏప్రిల్ నెలలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరా? మార్చిలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరా? అంతా పాత వాళ్ళేనా? మాట్లాడండి సుభాష్. నమస్కారం మేడం, నేను యాక్చువల్లీ ఏప్రిల్ 15th నుంచి జాయిన్ అయ్యాను. అంటే ఇదివరకు ఇంగ్లీష్ క్లాస్ లో ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ లో ఉన్నాను. ఏప్రిల్ 15th నుంచి నేను తెలుగులోకి రావడం జరిగింది. అంటే నాకు అక్కడ అర్థమయ్యేది కానీ అంటే మాట్లాడడానికి ఫ్లూయెంట్ గా ఉండేది కాదు, ఓపెన్ గా మాట్లాడడానికి, అంతా షేర్ చేసుకోవడానికి అది అంత ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని మనసులో ఉన్న అన్ని రకాల క్వశ్చన్స్ కి నాకు డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మెడిటేషన్ లో జాయిన్ అయ్యాక నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్, మెయిన్ బద్ధకం అనేది పోయింది. కొంచెం లేజీగా అంటే తర్వాత చేద్దాంలే అట్లా ఇట్లా ఉండేది, అలా లేదు. టైం 9 అయ్యేసరికి ఈవినింగ్ అన్ని పనులు పూర్తి చేసేసుకొని భోజనం అది చేసేసుకొని అంత రెడీగా క్లాస్ వినటం జరుగుతుంది, ప్లస్ మెడిటేషన్ జరుగుతుంది.
ఇంకోటి ఏంటంటే మా ఇంటికి దగ్గరలో మెడిటేషన్ సెంటర్ ఉంది, ఓం శక్తి పిరమిడ్ సెంటర్ అని. నేను ఆఫ్టర్నూన్ టైము అటు వెళ్తున్నాను అనమాట. 2 hours 1 hour అలా చేసుకొని వస్తున్నాను. యాజ్ యూజువల్ మన ఈవినింగ్ మన క్లాస్ లో కూడా నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. చాలా ఫేస్ లో నా సరౌండింగ్స్ వాళ్ళందరూ నన్ను అబ్జర్వ్ చేసి చెప్తున్నది ఏంటంటే, మీ ఫేస్ లో చాలా గ్లో కనబడుతుంది ఈ మధ్య అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే అదేంటో మనకు తెలియని హ్యాపీనెస్ అన్నమాట. అంతే, మనం యాక్టివ్ గా ఉండగలుగుతున్నాము, ప్లస్ మనకు తెలియని ఏదో ఆనందం మనలో, అంతే. ప్లస్ నాకు ఇది బీపీ ఉండేది 2 years నుంచి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు బీపీ ఉంది, టాబ్లెట్ కంటిన్యూ చేసుకోవాలని చెప్పారు. నేను ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదు. అలానే ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ కూడా నాకు ఫేస్ చేయట్లేదు. నేను హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. వెరీ గుడ్, అదే కదా కావాలి. అది నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్లస్ టైం మెయింటెనెన్స్ అది నాకు బాగా బాగుంది. ప్లస్ అందరితో మాట్లాడడం అది మంచిగా అనిపిస్తుంది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మేడం, ఎక్సలెంట్ అన్నమాట. ఎందుకంటే లోపల ఆనందం దొరికితే అది బయటికి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆనందం పోతే ఇక్కడ ఉండదు. ఆనందం ఏదైతే ఉందో అది ముఖంలో కనిపిస్తుంది అనమాట. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. టైం అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. చూడండి ఎంత మంచి, అవన్నీ కూడా మంచి విషయాలే కదా అవి. మనం ఉండడం మార్కెట్. మా పిల్లలు ఏమంటున్నారంటే, అమ్మ మెడిటేషన్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మనం ఏం చేసినా అరవట్లేదని చెప్తున్నారు. కోపం తగ్గిపోయింది. కోపడుతున్నాను. యాక్చువల్ నేను కోపపడను పిల్లల మీద, చాలా తక్కువ. అయినా సరే వాళ్ళు ఏదైనా పొరపాటున ఏదన్నా పడేసినా చేసినా కూడా, అమ్మ మెడిటేషన్ దగ్గరికి వెళ్తే చాలా మారిపోయింది, అసలు అరవట్లేదు, కోపపడతలేదు, తిట్టట్లేదు, ఇవన్నీ చెప్తున్నారు పిల్లలు అనమాట. అదే వచ్చే క్వాలిఫికేషన్ ఇదే అన్నమాట. ధ్యానంలోకి రాగానే ఆ పిల్లలు గమనించేది ఇదే అన్నమాట. క్లాస్ లోకి రాగానే అమ్మ మారిపోయింది, అమ్మ యాక్చువల్ నేను అరవను మేడం, సాధారణంగా పిల్లల్ని తిట్టను, అసలు ఏం చేయను. కానీ ఎప్పుడైనా అవసరం పడితే అంటాం కదా, అవి కూడా వాళ్ళు ఏదో అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఆ అమ్మ మారిపోయిందని చెప్పుకుంటున్నారు అనమాట. ఇది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కు వస్తుంది అనమాట. చేంజ్ ఉంటుంది మేడం మనలో, ఓపిక పెరుగుతుంది మనలో. ఎస్. మంచి ఎక్స్పీరియన్స్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతవరకు ఆరోగ్యపరంగా చేరుకున్నారు. ఇంక నుంచి ఆత్మజ్ఞానం వైపుకు, అంటే పుస్తకాలు చదవడము, జ్ఞానాన్ని తెలుసుకోవడము, ఏంటి అని ఆ లోపలికి వెళ్ళడం. ఇంతవరకు అంటే ఒక స్థాయి దాటింది మనకు, ఆరోగ్యం ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడం, నెక్స్ట్ స్టెప్ స్వాధ్యాయం ఖచ్చితంగా చేయడము, తెలుసుకోవడం, సబ్జెక్ట్ తెలుసుకోవడము. PDF పంపిస్తూ ఉంటాం. ఇంకా పుస్తకాలు కూడా మనము గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం, మీరు తెప్పించుకొని చదవండి అని లిస్ట్ పంపిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మంచి మంచి పుస్తకాలు. ఖచ్చితంగా వాటిని అంతా స్వాధ్యాయం చేస్తూ తిరిగి మీరు చెప్పే స్థితికి, క్లాస్ చెప్పే స్థితికి రావాలని. ఈ వీక్ లో ఒక క్లాస్ చెప్తాను మేడం. ఓకే. ఎప్పుడైనా సమగ్ర జీవన శైలి ఉంది కదా, సమగ్ర జీవన శైలిలో అంటే మన హెల్త్ గురించి ఏమైనా చెప్పే ఉంటాయి కదా, యూట్యూబ్ లో దొరుకుతూ ఉంటాయి మంచి మంచి కాన్సెప్ట్. ఫస్ట్ వాటితో స్టార్ట్ చేయండి. అలా ఇప్పుడు ఒక రోజు శుక్రవారం రోజు ఒక 3-4 మాస్టర్స్ వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మీరు కూడా శుక్రవారం రోజు ఒక టాపిక్ తీసుకొని మంచిగా దాన్ని చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు శనివారం రోజు కూడా ఇస్తాం కదా, ఏదన్నా ఒక టాపిక్ గురించి, చిన్న టాపిక్ గురించి తీసుకొని చెప్పచ్చు అన్నమాట. అట్లా మనం మళ్ళా ఒక రోజు మీరే తీసుకోవచ్చు, మొదలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొత్త వాళ్ళు ఏప్రిల్లో, మార్చిలో జాయిన్ అయి ఉంటారు, 40 days అయిపోయి ఉంటుంది. ఎలా ఉంది మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి ఖచ్చితంగా. క్లాస్కి వస్తున్నాము అంటే మీరు ఇందులో ధ్యానం చేస్తున్నారు, స్వాధ్యాయం వింటున్నారు, ఏం తెలుసుకున్నారు, ఏం మార్పు వచ్చింది, ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయాలండి పేరు పేరున. వీడియోస్ ఆన్ చేసుకోండి, అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి.
భూపతి సుష్మ, అనురాధ, అలాగే శ్రీనివాస్ గారు, భానుప్రకాష్, శైలజ. సుష్మా గారు, మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారాము? అన్మ్యూట్ చేసుకోండి. మైక్ ఆన్ చేస్తాం. అక్టోబర్ నుంచి. ఓకే, ఎలా ఉంది? మెడిటేషన్ చేస్తున్నారా? బాగుంది మేడం. హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ అవుతున్నాయి, కానీ మేము ప్రాక్టీస్ ని బట్టి కదా ఏదైనా ఉండేది. రిజల్ట్ ప్రాక్టీస్ తగ్గుతా ఉంటే ప్రాక్టీస్ చేస్తున్నారు మెడిటేషన్ మేడం. ఎంతసేపు చేస్తున్నారు మెడిటేషన్? తక్కువే మేడం, 15 minutes, హాఫ్ అన్ అవర్. మరి అక్టోబర్ నుంచి క్లాస్కి వస్తున్నారా మీరు? వస్తుంది. మరి క్లాస్ లో అయితే మెడిటేషన్ జరుగుతుంది కదా, కూర్చుంటున్నారా? అంటే కూర్చోట్లేదు మేడం, మామూలుగా వింటూ పని చేసుకుంటున్నా. మరి మన టైం అనేది మెడిటేషన్ కేటాయించుకోవాలి కదా. ఇప్పుడు మనకు 24 గంటల టైం ఉంది. 24 గంటల్లో మన నిద్రకు ఒక 8 గంటలు కేటాయిద్దాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కు ఒక 2 hours, ఆ తర్వాత లంచ్ 2 hours, 2 hours డిన్నర్, 6 hours పోనీయండి. ఇంకా మిగతా ఉన్న అవర్స్ అంటే మోస్ట్లీ 14 hours, ఇంకా 10 hours ఉంటుంది. అలా మనం డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా రోజులో 1 గంట అయితే మెడిటేషన్ కు పెట్టచ్చు మనం కదా. ఎందుకంటే మన కోసం మనం ఎందుకు కేటాయించలేకపోతున్నాము అనేది చూసుకోవాలి. ఎన్నో పనులు ఉంటాయి మనకు, ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనను, కానీ మన కోసం మనము ఎంతసేపు చేస్తున్నాము, మన కోసం మనం ఎంత టైం కేటాయించుకుంటున్నాము. ఎవరి కోసమో కాదు, ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు, కేవలం మన కోసం మనం, మన ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసము, మన ఇంటర్నల్ జర్నీ కోసం, మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అని తెలుసుకోవడం కోసం, ఏంటి ఏ పర్పస్ మీద వచ్చాము, ఏదో ఒకటి ఉంటుంది కదా. రోజు వంట చేసి పెట్టడము, పిల్లలకు చూసుకోవడము, దీనికోసమే వచ్చిండము, ఏదో ఇంకేదో డిజైన్ చేసుకొని వచ్చింటాం అన్నమాట. అసలు ఎందుకు వచ్చాము అని తెలుసుకోవాలి కదా, ఏంటి అనేది. కాబట్టి టైము అంటే పనులు ఉంటాయి, కానీ దీనికి అంటూ పర్టికులర్గా ఇన్ని రోజులు మీరు ఉన్నారంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే మోస్ట్లీ 7 months అయింది మీరు వచ్చి. 7 months అయ్యేసరికి ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, అంతకు ముందు నెలలు అటెండ్ అయినప్పుడు క్లాస్ లో చేశాను మేడం. మనం క్లాస్ లో ఎంతసేపు ఉంటే అంతసేపు. ఇప్పుడు ఈ మధ్యన ఈ 2 months నుండి కుదరట్లేదు, క్లాస్ కి ఇలా అటెండ్ కావడము కుదరట్లేదు. సెక్షన్ లో జరిగినాయి వీడియోలు చూస్తున్నాను. అనేది మనం చేసుకోవాలి. మన ఇంప్రూవ్మెంట్ ఏముంది? టైం మేనేజ్మెంట్, అది మెయిన్ అనమాట. ఈ టైం దీనికి, ఈ టైం దీనికి, ఈ టైం దీనికి అని మనం ఎప్పుడైతే సెట్ చేసుకోగలుగుతామో ఖచ్చితంగా ఇందులో నేను ఇంప్రూవ్ అవ్వాలి, నేను మెడిటేషన్ చేయాలి, సాధన చేయాలి, దాని నుంచి నా ఇంట్లోనూ మార్పులు వస్తాయి, నా ఒంట్లోనూ మార్పులు వస్తాయి, నా వాతావరణంలోనూ మార్పులు వస్తాయి అని ఎప్పుడైతే నమ్మింటామో, అంటే 6 months వచ్చారు కాబట్టి ఆల్రెడీ మీకు ఏదో ఒక మార్పు అయితే తెలిసే ఉంటుంది. హెల్త్ విషయంలో మేడం ఈ మాత్రం చేస్తే నాకు ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఇంకా బాగా చేస్తే ఉంటుంది మేడం. కాకపోతే మాకేంటంటే ఇంట్లోనే షాప్ ఉంటుంది, మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంకా అదే ఉంటుంది, నైట్ ఇప్పుడు 10 వరకు కూడా షాప్ లో పిలుస్తూనే ఉంటారు, ఎవరు లేరు, వెళ్తూ ఉంటారు. కానీ దీనికోసం అంటూ ఒక టైం, నా కోసం అంటే ఏమంటాము, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం 1 గంట తీసుకుందాము అని మీరు కేటాయించుకోండి. ఏమన్నా రాని, ఎంత 24 hours కదా, దాంట్లో మీరు డిజైన్ చేసుకోండి. ఆ 1 hour డిజైన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఆ ధ్యానం చేసుకునేటప్పుడు అనుకోండి, నా కోసం ఇంత నాకు టైం కావాలి అని మీరు అనుకోండి. అలాగే మీ ఇంటి పరిస్థితులు ప్రతి ఒక్కటి కూడా మార్పు వచ్చేస్తూ ఉంటుంది మనం చేయడం వల్ల. కాబట్టి మీరు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ పొందారు కాబట్టి కొంచెం టైం ఎక్కువ కేటాయించుకునేదానికి చూడండి.
ట్రై చేస్తున్నా మేడం, కంపల్సరీ చేస్తాను. సెట్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. లేదు క్లాస్ టైమే కాకుండా రాత్రి పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందే ఇట్లా 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఉంటే గంట అట్లా. అర్లీ ఖచ్చితంగా మార్నింగ్ టైం కుదరట్లేదు, అర్లీ కాకపోతే మార్నింగ్ ఇక టైం లేదు. పొద్దున పూట కూడా లేస్తూనే అంటే నిద్ర కొంచెం త్వరగా లేచేదానికంటే కొంచెం త్వరగా లేచి నేను చెయ్యాలి అనుకొని చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా మీరు షాప్లో ఉన్నారు, కొంచెం టైం దొరికినా కూడా లేదు కిచెన్లో ఉన్నా మనవి ఆడియోసే వస్తూ ఉంటాయి. యూట్యూబ్కి వెళ్ళామంటే పిఎంసి ఆడియోసే వస్తాయి. పుస్తకం చదవాలి అంత టైం లేదు అనుకుంటే వంట చేస్తున్నారు ఒక పక్క పత్రిజీ ఆడియోస్ పెట్టుకోండి. పత్రిజీ గారి చూస్తున్నాను మేడం. ఆడియోస్ ఉంటాయి, అవే పెట్టుకొని వింటూ కూడా మనము జ్ఞానాన్ని పొందొచ్చు. ఏ పని అవే చేస్తున్నా వింటూ మనము ఆడియోస్ అయితే వింటూ చక్కగా పని చేసుకోవచ్చు. ప్రతి సెక్షన్ లో మీరు వీడియోస్ పెడుతున్నారు కదా, ఆడియోస్ అవి వింటూనే చేసుకుంటున్నాను. అలా ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, తెలుసుకుంటాం సబ్జెక్ట్. తెలుసుకుంటున్నా కానీ చేసే టైం ఎక్కువ కుదరట్లేదని. అది మొదలు పెట్టండి కొంచెము, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు అనేది పెంచుకుంటాం. రోజు 10 నిమిషాలు పెంచుకుంటా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మినిమం 1 అవర్ అన్నా కూర్చునేదానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మంచి ఇంకా ఏదైనా మనం అనుకున్నది సాధించగలగాలి అంటే కొంచెం దాని మీద కూడా మనం కేటాయించాలి కదా. అట్లా సాధన చేస్తుంటండి. ఇప్పటికే మీరే అంటున్నారు ఈ కొంచెం సేపటికే నా ఆరోగ్యపరంగా కాబట్టి నాకు అదే అనిపిస్తుంది, ఉంది విద్య అట్లా నాకు దొరికింది కానీ దాన్ని నేను యూజ్ చేసుకోలేకపోతున్నాను అనేదే బాధ ఉంది, కానీ చేస్తాను మరి. థ్యాంక్ యూ. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం, నేను మహావతార్ బాబా ధ్యానానికి ఫస్ట్ రోజు కూర్చున్నప్పుడే చాలా హీల్ పెయిన్ ఉండేది నాకు. ఫస్ట్ రోజే క్లియర్ అయిపోయింది. వండర్ వేసింది నాకు. కానీ యాంకిల్ పెయిన్ కూడా ఉంది కాస్త కాలుది, అది మాత్రం చాలా రోజుల నుంచి తగ్గట్లేదు. ఒక పెయిన్ తగ్గి ఇంకో పెయిన్ అలా ఎందుకుండిపోయిందో తెలియదు. కానీ నేను ధ్యానం మీ క్లాస్ జరిగినప్పుడల్లా నాకు ఎప్పుడన్నా టైం కుదరకపోతే మిస్ అవుతున్నా కానీ, లేకపోతే మాక్సిమం ధ్యానం చేస్తాను. స్నానం అవ్వగానే చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక రోజు మ్యూజిక్ పెట్టుకుంటే వైబ్రేషన్ చాలా డీప్ లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఒక రోజు మ్యూజిక్ పెట్టినా కుదరనట్టు థాట్స్ వచ్చేస్తున్నట్టు ఉంటున్నాయి. అప్పుడు మ్యూజిక్ స్లో చేసేసుకొని కూర్చుంటున్నాను. ధ్యానం అయితే ఎక్కువ టైం చేయటానికి మాక్సిమం చేస్తున్నాను. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి గెస్ట్లు అలా ఉంటే వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఆగిపోతుంది. చాలా బాగుంది. టైం తీసుకోండి, ఆ టైం అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. తెల్లవారుజామున ఎవరు వచ్చినా ఆ టైం అయితే డిస్టర్బ్ చేయరు. అప్పుడు టైం చేయని దాన్ని అప్పటికి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రతి చిన్నదానికి కోపం రావటం పోయింది. సున్నితంగా ఉంటున్నాను. అన్ని చదవాలనుకునేవి భగవద్గీత అది చదువుకోవటం. టైం క్లాసెస్ ఎక్కువగా వినటం వలన టైం ఎక్కువ ఫాస్ట్ గా యూట్యూబ్ తోనే అయిపోతుంది. శనివారం వస్తే హుషారు వస్తుంది నాకు. సచ్చిదానందం అంటే హుషారుగా ఉంటది. చిన్న చిన్న జోక్స్ చక్కగా పొడుపు కథలు వస్తుంటే హుషారుగా అనిపిస్తుంది. క్లాస్ లో కూర్చున్నట్టుగా చిన్నప్పుడు క్లాస్ లో లాగా ఫీల్ అవుతాను నేను. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మీ ఎక్స్పీరియన్స్ మంచిగా షేర్ చేసుకున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మహావతార్ ఫౌండేషన్ లో మీరు వచ్చారు, ఇక్కడ మంచిగా అనిపించింది, చూసారు. ఇప్పుడు ఏం చేయాలంటే మన లింకులు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం అనమాట. ఎంతమంది ఉంటే అంతమందికి. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో అయితే సుమారుగా జనాలు ఉంటారు, అందరికీ మన లింక్ ఏమైతే ఉందో ఫార్వర్డ్ చేయడం. ఇలా చేయడం ద్వారా ఏమైతుంది అంటే ఇంకొకరికి, ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, ఒక్కరు జాయిన్ అయినా కూడా వాళ్ళకేదో మంచి అవుతుంది కదా. మనం చేసేది ఏమి ఇక్కడ సేవ. ఆ సేవ ఏంటి, మనం ఏం ఖర్చు పెట్టే పని లేదు, ఇంకోటి లేదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టే పని లేదు. జస్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అంతే కదా. ఆ మెసేజ్ ఏదైతే ఉందో మనకు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం, వాళ్ళు జాయిన్ అయిపోతారు క్లాసులకు.
వాళ్ళు ఏదైనా మంచి జరిగింది అనుకోండి, మంచిదే కదా. ఒక్కరి జాయిన్ అయినా మన గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా ఫార్వర్డ్ చేయడమే. మనం చేయాల్సిందంతా చేసే సేవ ఏంటి? ధ్యాన ప్రచారమే అందరికీ కూడా. అలాగే మన వీడియోస్ కూడా షేర్ చేయడం. ఇప్పుడు ఎన్ని వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా షేర్ చేయడం. చక్కగా ఈరోజు క్లాస్ వచ్చినాయే షేర్ చేసేయండి. ఎవరో ఒకరు, అసలు చెప్పాలంటే ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఇప్పుడు ఒక పాంప్లెట్ ద్వారా వచ్చిన వాళ్ళు, లేదా అంటే ఒక గ్రూప్ లో ఇట్లా వీడియోస్, యూట్యూబ్ లో వీడియోస్ చూసి మెడిటేషన్ లోకి వచ్చి వాళ్ళ సీనియర్ ఇంత పెద్ద మాస్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. అట్లా ఒక వీడియో దాన్ని మార్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరం కూడా రోజు వచ్చే వీడియోస్ షేర్ చేయాలి. అలాగే మన క్లాసులు కూడా లింకులు కూడా ఫార్వర్డ్ చేయాలి. ఇట్లా అందరూ కూడా ఎంతో మంది ఉన్నారు కదా, చక్కగా జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. చేస్తాను మేడం, చేస్తాను. తెలిసిన వాళ్ళకి పార్క్కి వెళ్తే తెలిసిన వాళ్ళకి నాకు తెలిసిన విషయాలు ధ్యానం చేయటం వల్ల ఇలా ఉంటుందని చెప్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. అడిగి మామూలు చెప్తాను, మాకు పంపండి అన్న వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను. గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో ఉంటాయి. మనం అది ఫార్వర్డ్ పోవడమే. అందరికి ఏం లేదు, జస్ట్ ఫార్వర్డ్ చేస్తూ పోతే ఏమవుతుంది? చెప్పాను కదా, 100 మందిలో ఒక్కరు జాయిన్ అయినా కానీ మంచిదే కదా. అందువల్ల మనకైతే ఏం నష్టం లేదు మనం ఫార్వర్డ్ చేయడం వల్ల కదా. ఏమి ఇదేం లేదు. కాబట్టి దాన్ని అందరికీ కూడా, ప్రతి ఒక్కరు మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయాలన్నమాట. అలాగే లైక్ చేయడము, కామెంట్ చేయడము, షేర్ చేయడము అనేది చేయాలి. అలాగే మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం, మహావతార్ ఫౌండేషన్ ఛానల్, తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల పాత వీడియోస్ చూడొచ్చు, కొత్త వీడియోస్ వస్తూ ఉండేటివన్నీ, అప్డేట్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అదన్నమాట. ఓకేనా? ఇంకా అంత మంచిగానే ఉంది. థ్యాంక్ యూ. ఇంకా కొత్త వాళ్ళు చొప్పర్ల రాజు గారు, భానుప్రకాష్, నాగమణి, సూర్యశేఖర్ గారు, అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఖైరులు గారు, శ్రీనివాస్ గారు, హలో, శ్రీనివాస్ గారు, నాగమణి, డిసి నాగమణి, భానుప్రకాష్, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని హలో, ఆ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను ఫిబ్రవరిలో జాయిన్ అయినాం మేడం. ఎస్. హెల్త్ విషయంగా ధ్యానంలో కూర్చుంటున్నాము. ఒక రోజు బాగా వస్తుంటది, ఒక్కొక్క రోజు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఫస్ట్ కంటే ఇప్పుడు బెటర్ ఆఫ్. ఫస్ట్ కొంచెం కళ్ళు మూసుకుంటే ఒక 10 minutes అంతే, అంతకంటే ఎక్కువ ఉండేదాన్ని కాదు. 10-20 minutes. ఇప్పుడు ఒక 1 hour వరకు ఉంటున్నాను. కానీ మధ్యలో అది నిద్రలోకి వెళ్తున్నానో పూర్తిగా, లేకపోతే ధ్యానంలో ఉంటున్నానో అనేది అర్థం కావట్లేదు మేడం. మనం స్టార్ట్ చేసినప్పుడు బానే ఉంటుంది, మామూలుగా ఒక 1/2 బానే ఉంటది. మళ్ళా పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయినాము, మన శూన్య స్థితిలో ఉన్నాము అనుకున్నప్పుడు మామూలుగానే వస్తుంది మేడం. కానీ మొన్న ఒక రోజు ధ్యానం చేస్తున్నాము, వేరే మాస్టరు మామూలుగా పీరియడ్ రూమ్ ఉంటది కదా, రూమ్ లేక చేయబట్టుకొని తీసుకెళ్లారు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు ఓపెన్ చేసేసరికి అంత మామూలుగా నా రూమ్ కూర్చున్న ప్లేస్ లోనే ఉన్నాను నేను. అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మేడం. మంచి ఎక్స్పీరియన్సే వచ్చింది. అంటే మీరు డీప్ గా మెడిటేషన్ లోనే ఉన్నారు కానీ నిద్రలో లేరు. ఇది ఒకటి అన్నమాట. ఎందుకు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ రావాలి అంటే డీప్ గా, అంటే శూన్య స్థితికి వెళ్ళగలిగితేనే ఇంకొకరు మనకు అలా కనిపించడము అనేది జరుగుతుంది అన్నమాట. నిద్రలో అంటే ఇప్పుడు మనకు చుట్టూ పరిస్థితులు అనేవి తెలుస్తాయి ఎరుకతో ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటాం.
నిద్రలో ఉంటే మనం పడుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ మ్యూజిక్ ఉంది, మనం మ్యూజిక్ వింటున్నాము, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎంత డీప్ గా వెళ్ళినా కూడా మనకు ఆ ఎరుక అనేది ఉంటుంది దాని మీద. అలాంటి స్థితిలో మనం ఉంటాం అనమాట. అదే గాఢ నిద్రలో మనం ఉంటే మనకు మ్యూజిక్ తెలియదు, ఇంకోటి తెలియదు, చుట్టుపక్కల ఏం జరిగేది కూడా మనకు తెలియదు. అలా ఉంటుంది అనమాట. దానికి అదే తేడా, ఎరుకలో ఉన్నామా నిద్రలో ఉన్నామా అనే దానికి ఏంటి అంటే మనకు చుట్టూ ఒకసారి నిద్రలో ఉంటే గబక్కున ఎవరో కొట్టినట్టు, వెనక నుంచి కొట్టినట్టు సౌండ్ కూడా వస్తుంది మేడం. ఎందుకు? మాస్టర్స్ అనేది కనెక్ట్ అయ్యారు మీకు. వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మనకి ఏదైతే ఉందో కాళ్ళు పట్టి లాగినట్టు, కొంచెం కొట్టినట్టు కూడా జరుగుతుంది. అవి ఏంటి అంటే మనల్ని ఆ ఏమంటామంటే వాటిని హాస్టల్ గా మనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా దాన్ని సరి చేయడము అంటారు అన్నమాట. కొంతమందికి కాళ్ళు పట్టి లాగినట్టు, వాళ్ళకి కాళ్ళు పట్టేసినట్టు కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటైతుంది అంటే ఆ నిద్రలో ఉన్నప్పుడే వాళ్ళు మనకు హీల్ చేస్తారు. మాస్టర్స్ అనేవాళ్ళు హీల్ చేస్తారు. పట్టి లాగినట్టు తిరిగి చూస్తే వాళ్ళకి అది సరిపోతుంది. ఆ నొప్పి తగ్గిపోవడము అలా జరుగుతుంది అన్నమాట. అది వాళ్ళు మనకు నిద్రలో ఉన్నప్పుడు చేసే హాస్టల్ ట్రీట్మెంట్ అంటారు అన్నమాట దాన్ని. అలా జరుగుతుంది. అంటే మీరు మంచి స్థితిలోనే ఉన్నారు, మంచిగా కనెక్ట్ అయ్యారు. ఇంకొంచెం అంటే ఇప్పుడు ఏంటంటే 1 సిట్టింగ్ లో 1 అవర్ కూర్చోగలుగుతున్నారు మీరు. ఇంకో కూర్చుంటున్నాను మేడం. ఇప్పుడు అట్లాంటప్పుడు 3 పూటల, పొద్దున్నే 1 గంట, మధ్యాహ్నం 1 గంట అలా కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఉదయం ఎర్లీ మార్నింగ్ 4:30, 5 కల్లా వెళ్ళిపోతా మేడం. క్లాసుల కంటే కూడా ధ్యానంలో లేస్తున్నాగానే ధ్యానంలోనే కూర్చుంటున్నాను. అప్పుడు ఒక 1 అవర్ మామూలుగా మన యూట్యూబ్ లో ఈ మధ్య సుగుణమ్మ మాస్టర్ అని జాయిన్ వాళ్ళు 28 days క్లాస్ పెట్టారు మేడం. అందులో జాయిన్ అయ్యాను. మన సుమా మేడం గారు లింక్ పంపించారు. మేడం చెప్పిన యూట్యూబ్ అది పెట్టుకొని వింటూ చేస్తూ ఉన్నాను మేడం. మేడం గారు మధ్యాహ్నం కానీ నైట్ కానీ అట్లా పడుకునే ముందు కానీ రోజు 4 మాటలు కూర్చుంటాను, కానీ గంట ఖచ్చితంగా కూర్చుంటున్నాను. ఒక్కొక్క రోజు పూర్తిగా డీప్ లోకి వెళ్తాము, ఒక్కొక్క రోజు డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. మళ్ళా ఎందుకు? నో ప్రాబ్లం. మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం. ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉండదు. ఏదో ఆ రోజు పరిస్థితులు అంటే ఆ రోజు ఇంటి పరిస్థితులు కానీ మన మనసు యొక్క స్థితిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. రోజు ఒకేలాగే ఉండదు కదా వాతావరణం. అలా కూర్చునేదానికి కూడా కొంచెం అలజడి లేకుండా, అంటే మనం గట్టిగా మాట్లాడడం, ఏదైనా జరిగింటాయి ఇంట్లో పరిస్థితులు కానీ ఏదైనా మార్పు ఉండొచ్చు. ఆ టైంలో ఏమవుతుందంటే కొంచెం మనము కంట్రోల్ ఉండకపోవచ్చు అన్నమాట. అంతే. మళ్ళీ కొంచెం ఎక్కువ సాధన చేసుకుంటే ఇంకొంచెం మనకు సరిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి. అదే తల కూడా భారంగా ఉండేది మేడం అంతకు ముందు. మధ్య 10 days నుంచి మామూలుగా కొంచెం ఇక్కడ వరకే పెయిన్ వస్తుంది. కళ్ళు మూసుకుంటుండగానే గుంజేస్తుంది ఆ కొంచెం. అలా ఒక 10 minutes తర్వాత ఏమనిపించదు, ధ్యానంలోనే ఏమనిపించదు అనే ఉంటుంది మేడం. చాలా బెటర్ అసలు. కానీ ఒకటి నేను ఆరోగ్య విషయంగా చేస్తున్నాను. అది ఇంకా దేవుని నిర్ణయము ప్లస్ మన మాస్టర్ల సరిపోతుంది. ఆశీర్వాదం. ఖచ్చితంగా మనం చేసేది ఎప్పుడైతే ఎక్కువ టైం కేటాయిస్తామో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి అనేది కూడా మన లోపలికి వెళ్ళినప్పుడు మనకు ఈ లోపల ఉండే ఇంటర్నల్ బాడీ ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఆ మొత్తం బ్లాక్స్ అన్ని కూడా పోతా వస్తాయి. ఎప్పుడైతే అవన్నీ తొలగిపోతా వస్తాయో, ఆ మచ్చలన్నీ పోతా వస్తాయో, అప్పుడు ఆరోగ్యం కూడా మెరుగైపోతుంది. మనం ఉన్న కర్మలన్నిటివన్నీ కూడా దాంట్లో అన్ని పేరుకొని ఉంటాయి కదా, సూక్ష్మ శరీరం. దాంట్లో పేరుకొని మనం చేసే సాధన పెరుగుతూ పోతే అది కూడా తగ్గిపోతే వస్తుంది. బుక్స్ కూడా పెట్టాను మేడం, ఇవాళే వచ్చాయి డెలివరీ. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మంచిగా షేర్ చేశారు మీ ఎక్స్పీరియన్స్. అయితే స్వాధ్యాయాన్ని కూడా మొదలు పెట్టండి. పుస్తకాలు కూడా చదవడం మొదలు పెట్టండి. అదే మేడం ఇవాళే డెలివరీ వచ్చి. ఓకే అండి, థ్యాంక్ యూ. తెచ్చుకున్నాం మేడం. అదే ఇవాళే డెలివరీ అయ్యాయి, రేపు మార్నింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చేయండి. అలా మొదలు పెట్టండి. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.
ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్, ఎవరైనా కాదండి, ప్రతి ఒక్కరు చేసుకోవాలి, అది మన ధర్మము. వచ్చాం కదా క్లాస్ కు, వింటున్నాము. మనం ఏం మార్పు వచ్చింది, ఏం లాభం వచ్చింది, ఇందులో వచ్చాక ఏం జరిగింది అనేది లేకుంటే ఉపయోగమే లేదు కదా. వచ్చి ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ అది. అనిత గారు, శ్రీనివాస్ గారు, రాజు, సూర్యశేఖర్ గారు, భానుప్రకాష్, జియోమి 210, ఇక్కడ ఎవరో పేరు రాయలేదండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అండి అయితే మనం చెప్పడం మన ధర్మము. క్లాస్కి వస్తున్నాము. ఇంకా మేడం, చెప్పమ్మా. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా. నేను విశ్వశక్తి అంటే నాకు పైనుంచి ఏమొచ్చినట్టు అనిపించదు, లోపలే వైబ్రేషన్స్ వస్తాయి. అంటే అదే బాడీ లోపలే ఇన్నర్ లోనే, బయట నుంచి అనేది నాకేం తెలియదు. అది అంటే పొద్దున్నే 5 to 7, 7:20 వరకు చేస్తాను, 5 నుంచి. మళ్ళీ పొద్దున పూట తొందరగా కనెక్ట్ అవ్వలేకపోతాను, అంత ఒక్కొక్క రోజు అసలు రాదు, ఒక్కొక్క రోజు ఎంతసేపు అట్లా కూర్చుంటా కానీ లేవను అక్కడ నుంచి. టైం ప్రకారం కూర్చుంటా, 7, 7:20 వరకు కూర్చుంటా. మళ్ళీ సాయంత్రం కూడా 7 to 8:30, 8:25 ఆ టైం వరకు కూర్చుంటా. మళ్ళీ మధ్యాహ్నం ఏం కూర్చోను. అయినా మీతో మాట్లాడుతున్నా, లేకపోతే వట్టిగా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టినా, కూర్చొని పని చేసుకుంటున్నా కూడా లోపల ఇన్నర్లో శక్తి వచ్చినట్టు, అట్లా పవర్ లాగా అట్లా అనిపిస్తుంది నాకు. అది మరి అందరూనేమో బయట నుంచి వస్తుంది అని చెప్తా, నాకేమో అది అర్థం కాలేదు. అది బయట నుంచి రావడం అనేది మనకు తెలియదు, అయితే వచ్చే దారి అయితే అది. ఇప్పుడైతే మీకు లోపల వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, అది వచ్చేదే అన్నమాట. ఆ వైబ్రేషన్స్ అనేది మనకు అలా పాస్ అయ్యిండేది ఏం తెలియదు, కానీ దారి అయితే అదే అన్నమాట. బ్రహ్మాండం ద్వారా మీకు లోపల ఏవైతే వైబ్రేషన్స్ ఉన్నాయో, ఆ వైబ్రేషన్స్ రావడానికి కారణమైతే ఆ ఎనర్జీ అనేది మనకు లోపలికి రావడమే. ఆ ఎనర్జీ అనేది, ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఒకటే. అవన్నీ కూడా ఇలా బ్రహ్మరంధ్రం ద్వారానే మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అలా వచ్చినప్పుడే మనకు లోపల ఆ వైబ్రేషన్స్ అనేది తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి వచ్చేది మనకు తెలియకపోవచ్చు, కానీ ఎనర్జీస్ అయితే పాస్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా. అలా మాస్టర్స్ ఎక్కువ క్లాసులు, పత్రి గారి మ్యూజిక్ ఏంటన్నా అట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వైబ్రేషన్ లోపల. ఇంకా ఏం మార్పు వచ్చింది, మీరు చేస్తూ ఉన్నారు కదా. కామ్ అయిపోయాను, ఎక్కువ మాట్లాడటం అసలు మామూలుగా కూడా మాట్లాడను, తక్కువే మాట్లాడేది. ఇక ఆలోచన విధానం కూడా మారిపోయింది. అసలు నాకు ఆలోచన అనేది తగ్గిపోయింది, ఇంకా అసలు మా ఆలోచన అనేది లేదు ఇక. అది ఆలోచన లేకపోతే మనకి టెన్షన్ ఉండదు, ఇక అన్ని ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి కదా. మెయిన్ కావాల్సింది ఆలోచనలు పోవడమే. అవి లేకనే ఇబ్బంది పడుతుంటాం మనం. ఎందుకంటే ఒక నిమిషం ఊరికే ఉన్నాము అంటే ఏమేమో వచ్చేస్తుంటాయి. అలా రాకుండా ఉండడం కోసమే ఎంత ప్రయత్నం చేస్తుంటాం అనమాట. ఆ ఒక్క నిమిషం, అర నిమిషంలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తుంటాం. అది తగ్గిపోవడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు షేర్ చేసుకుంటారా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ కూడా. ఇన్ని రోజులు, ఈ 30 రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగాయి. మంచి మంచి మాస్టర్స్ వచ్చారు.
అలాగే సమగ్ర జీవన శైలి చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. శనివారాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే కానీ, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అయితే కానీ, క్వశ్చన్ లేకపోతే మంచి మంచి పాటలు అలాంటి వాటితో కానీ చాలా అద్భుతంగా జరిగింది ఏప్రిల్ నెల అంతా కూడా. తిరిగి రేపు మే నెల మొదటి రోజు కూడా అందరము కూడా కొత్త వాళ్ళు రావచ్చు, క్లాస్కి పాత వాళ్ళు ఉంటాము, కొత్త కొత్త మాస్టర్స్ వస్తూ ఉంటారు. ఇంకా మంచి మంచి జ్ఞానాన్ని అయితే పొందుతామని ఆశిస్తున్నాను. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా నలుగురికి పంచాలి. మన లింకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందరికీ, మన గ్రూప్లో ఉన్న వాట్సాప్ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయాలి. ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచాలని, పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. కాబట్టి ఏదైనా సరే జ్ఞానము అనేది మనం తెలుసుకున్న కానీ అందరికీ పంచాలి. ముందు ముందు సెషన్స్ ఇంకా మంచి మంచి మాస్టర్స్తో కలుసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి క్లాస్లోకి వచ్చాక. అలాగే మాట్లాడడం కూడా మొదలు పెట్టండి. ఏదైతే ఆ భయం అనేదో, మేము మాట్లాడాలంటే ఎలాగో అనేదో, అలా కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా తెలియచేయాలండి. క్లాస్కి వచ్చాము, సార్ మనకు ఇంత మంచిగా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. అలాంటిదప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఏం తెలుసుకున్నాము అనేది కూడా షేర్ చేయకపోతే ఎలా? వీడియోస్ ఆన్ చేయకుండా క్లాస్లో ఉంటూ మనం ఏం మాట్లాడకుండా నథింగ్ కదా, వచ్చి కూడా ఏం ప్రయోజనం అవుతుంది? కాబట్టి అందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి ముందు ముందు సెషన్స్లో అయినా కూడా. థ్యాంక్ యూ అండి. తిరిగి రేపటి నుంచి మళ్ళీ కొత్త సెషన్, కొత్త మాస్టర్స్తో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.